వెల్కమ్ టు బ్రైట్ 9 న్యూస్. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మొట్టమొదటి తెలుగు రాజైన శాతవాహన చక్రవర్తి, గొప్ప యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే గౌతమిపుత్ర శాతకర్ణి. చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరో భారీ చిత్రానికి పోటీగా విడుదలైన ఈ చిత్రం మరి ఎలా ఉంది? ప్రేక్షకులలో ఈ చిత్రంపై ఉన్న అంచనాలని అందుకుందా? చూద్దాం. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, రాజమాత అయిన గౌతమి బాలశ్రీ ముద్దుబిడ్డే శాతకర్ణి. గౌతమి బాలశ్రీ పాత్రలో హేమమాలిని నటించగా శాతకర్ణిగా బాలకృష్ణ కనిపిస్తాడు. భారతదేశాన్ని యుద్ధరహిత దేశంగా మార్చాలన్న సంకల్పంతో, దేశం మొత్తాన్ని ఒకే రాజు పాలనలో ఉంచాలన్న మహా ఆశయంతో ఉంటాడు శాతకర్ణి. అతని ఆశయానికి తన తల్లి ప్రోత్సాహం కూడా ఉంటుంది. అయితే దేశం మొత్తం ఒకే తాటికి తీసుకురావాలంటే యుద్ధం తప్పనిసరిని తెలుసుకుంటాడు శాతకర్ణి. దాంతో ఒక్కొక్క రాజ్యంపై దండెత్తుతూ దక్షిణ దేశాన్ని మొత్తం తన వశం చేసుకుంటాడు శాతకర్ణి. ఇక అతని చూపు ఉత్తర భారతంపై పడుతుంది. ఉత్తర భారతం నహపానుడు అనే రాజు ఆధీనంలో ఉందని తెలుసుకున్న శాతకర్ణి ఆ రాజుపై ఏ విధంగా దండెత్తాడు? భారతదేశాన్ని ఒకే తాటిపై తీసుకురావాలనుకున్న శాతకర్ణి కల నిజమైందా? అలాగే బయటి దేశం నుండి భారతదేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని శాతకర్ణి ఏ విధంగా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో శాతకర్ణి వ్యక్తిగత జీవితంలో తల్లి నుండి, భార్య నుండి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అన్నవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనను అభినందించాల్సిందే. రాజుల పాత్రలు చేయడంలో తనకు తానే సాటి అని బాలయ్య నిరూపించుకున్నాడు. సినిమా అత్యంతం తన నటనతో తన అభిమానులను అబ్బురపరుస్తాడు. ఇక బాలకృష్ణ తల్లిగా నటించిన హేమమాలిని సైతం తన అద్భుతమైన నటనతో ఆ పాత్రకి నిండుదనం తీసుకువచ్చింది. శాతకర్ణి భార్యగా నటించిన శ్రియ నటన కూడా ఆకట్టుకుంటుంది. మరో రాజు నహపానుడుగా నటించిన కబీర్ బేడి సైతం ఆకట్టుకుంటాడు. ఒక తెలుగు రాజు కథని తెరకెక్కించాలన్న ఆలోచన వచ్చినందుకు ముందుగా దర్శకుడు క్రిష్ ని అభినందించాల్సిందే. చరిత్రలో కనుమరుగైన శాతకర్ణి జీవిత కథని వెండితెరపై ఆవిష్కరించి తెలుగు ప్రజల హృదయాలని క్రిష్ గెలుచుకున్నాడు. తన మార్కు మేకింగ్ తో చిత్రాన్ని తెరకెక్కించడంలో క్రిష్ సక్సెస్ సాధించాడు. అయితే క్రిష్ గత చిత్రాల మాదిరిగా ఈ చిత్రంలో కూడా హత్తుకునే సన్నివేశాలు రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు ఒరిజినల్ లొకేషన్స్ లోనే షూట్ చేయడంతో ఈ చిత్ర నిర్మాణ సమయాన్ని చాలా వరకు తగ్గించాడు దర్శకుడు. అయితే లొకేషన్లుగా క్రిష్ ఎంచుకున్న అప్పటి శాతవాహనుల కాలం నాటి రాజప్రసాదాలు, యుద్ధ రంగాలు, శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టేలా చేయడంలో క్రిష్ సక్సెస్ సాధించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. చిరంతన్ భట్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ ఈ చిత్రానికే ప్రధాన హైలైట్ గా నిలుస్తాయి. ఆయన డైలాగులు బాలయ్య చెబుతుంటే థియేటర్ మొత్తం బోరెక్కిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ఉన్న మైనస్ పాయింట్ విషయాలకు వస్తే, క్రిష్ మార్కు డ్రామా ఇందులో లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలాగే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా, ప్రేక్షకుల మనసుకి హత్తుకునే విధంగా చిత్రీకరించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో వచ్చే యుద్ధ సన్నివేశం, సెకండ్ హాఫ్ లో వచ్చే మరో యుద్ధ సన్నివేశం చాలా లెంతీగా తీయడంతో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతారు. ఓవరాల్ గా తెలుగువారు గర్వంగా చెప్పుకునే ఒక రాజు చరిత్రని తెరకెక్కించి దర్శకుడు క్రిష్, హీరో నందమూరి బాలకృష్ణ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం బ్రైట్ 9 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి.